మన కంటికి కనిపించే దైవం మన అమ్మ. లోకంలో దైవాలన్నీ ఒక ఎత్తు, జన్మనిచ్చిన మన అమ్మ ఇంకొక ఎత్తు, అమ్మ ప్రేమానురాగాలు ఇంకొక ఎత్తు. ప్రతి మాతృమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుటకు ఆనందం తెలియజేస్తూ, అమ్మ ఒక్క పదంలోనే ప్రపంచం మొత్తం ఉంటుంది. మనకి మొదటి గురువు అమ్మే. మనం ఎలా మాట్లాడాలో, ఎలా నవ్వాలో, ఎలా జీవించాలో అన్నీ ఆమె దగ్గర నుంచే నేర్చుకుంటాం. మనకు ఆకలి వేసినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అమ్మే. మనకు బాధ వచ్చినా ముందుగా గుర్తు తెచ్చుకునేది అమ్మే. మనకు నిద్రపోయే వరకు జాగ్రత్తగా చూసేది అమ్మే. తన కలలను పక్కన పెట్టి మన కలల కోసం బ్రతికే వ్యక్తి అమ్మ. మనకి చిన్న చిన్న సంతోషాలు పెద్దగా అనిపించడానికి కారణం అమ్మే. ఈ 2 అక్షరాల వెనుక అనంతమైన ప్రేమ దాగి ఉంది. మనం ఈ భూమి మీదకి రాకముందే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎన్నో కలలను కంటుంది. అనంతమైన ప్రేమ తన కలలలో దాగిపెట్టి మనకి జన్మనిస్తుంది తల్లి. ఈ 2 అక్షరాల వెనుక చాలా ప్రేమ దాగి ఉంది. మనకి చిన్న చిన్న సంతోషాలు పెద్దగా అనిపించడానికి కారణం అమ్మ. మనకి ఏ తప్పు జరిగినా, ప్రపంచం తిరస్కరించినా, నువ్వు నా బిడ్డవు అని హక్కును చేర్చుకునేది అమ్మే. అమ్మ ప్రేమకి ఎలాంటి షరతులు లేవు. అది డబ్బుతో కొలవలేని, మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. మన జీవితంలో ఎంత పెద్దవాళ్ళమైనా సరే, అమ్మ దగ్గర మాత్రం మనం ఇంకా చిన్నపిల్లలమే. ఈ ప్రపంచంలో దేవుడిని చూడలేకపోవచ్చు, కానీ దేవుడి రూపంలో అమ్మ కనిపిస్తుంది. అమ్మ లేని జీవితం ఊహించలేనిది. అమ్మ ఉన్న ప్రతి క్షణం ఒక వరం. అమ్మని ప్రేమించండి. అమ్మ ఉన్నప్పుడే ఆమె విలువ తెలుసుకోవాలి. తన కలలను పక్కన పెట్టి మన కలల కోసం బ్రతికే వ్యక్తి అమ్మ. ఆమె చేతులు ఎప్పుడూ కష్టంలోనే ఉంటాయి, కానీ ఆమె ముఖం మాత్రం ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటుంది.